కాసరకాయ ఎప్పుడు ఇలా దూరగా ఎంచుకొని మనం వాడుకుంటే అండి షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నిటికీ సమస్తం రోగులకి కంట్రోల్ చేస్తుంది. ఇది ఆర్గానిక్గా పండేదండి. 2 కేజీలు వస్తే తీసుకున్నాను. తొడియాలు తీయకుండా కాకసరకాయలు కడిగి పొడిగుడ్డతో ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి ఎండిపోయిన దాకా. ఆ తర్వాత తొడియాలు తీసి ఇలా ఎల్లిపాయలు 100 గ్రాములు, 150 గ్రాములు కారం, ఇలా ఆయిల్ కాగిన తర్వాత తొడియాలు తీసుకున్నది ఇలా డ్రైగా వేయించుకోవాలి. ఇదిగోండి వేయించుకున్నది ఒక లేరు మెత్తటి ఉప్పు ఇలా చల్లుకోవాలి. చల్లుకుంటే దాని మీద ఉప్పు కారం అంటి పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవదు. ఇదిగోండి మరి 2వ లేరు ఇలా చల్లుకోవాలి. కొద్దిగా చల్లుకుంటూ మళ్ళీ ఇంకో లేరు ఎల్లిపాయ కారం వేసుకోవాలి. ఎల్లిపాయ కారమే ఇందులో వేస్తారు, ఇంకేం వేయరు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకు మెయిన్గా పనిచేస్తుంది. ఇది చేదు ఉంటుంది. ఇదిగోండి ఎల్లిపాయ కారం అలా చల్లుకోవాలి. ఇది చాలా ఆరోగ్యానికి బెనిఫిట్. ఇవన్నీ దీనికి ఖర్చు అంటూ ఏముండదు. 1/2 కేజీ ఆయిల్ మాత్రమే పడుతుంది. ఇదిగోండి ఎల్లిపాయ కారం, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఎల్లిపాయలు కారం ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దూరగాను పచ్చి వాసన పోయిందాక ఉంచి ఇలా వేయించుకున్న కాసరకాయల్లో ఇలా వేసేసుకొని బాగా కలయి పెట్టుకొని నైట్ అంతా ఉంచి 2వ రోజు ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆగస్టులో నేను అమెరికా వెళ్ళాను కదా, అందుకోసమని ఈ వీడియో పెట్టడం మర్చిపోయానండి. అందుకు ఇప్పుడు పెట్టాను, చూడండి.